తెల్లవారుజామున గజరాజుల గుంపు హల్చల్ చేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని ననియాల గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతోందోనని గ్రామస్తులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా వాహనదారులు, ప్రయాణికులు వీడియో తీశారు. మరోవైపు వారం రోజులుగా గ్రామాల్లోని పంటలు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెక్ట్ అప్డేట్ తెల్లవారుజామున గజరాజుల గుంపు హల్చల్ చేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని ననియాల గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతోందోనని గ్రామస్తులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండగా వాహనదారులు, ప్రయాణికులు వీడియో తీశారు. మరోవైపు వారం రోజులుగా గ్రామాల్లోని పంటలు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, దీపిక, ఏదైతే చిత్తూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. గత వారం రోజుల క్రితం చూసుకుంటే ఎర్రవారిపాలెంలోని చిట్టయ్య అనే రైతులు కూడా తొక్కి చంపిన విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే గత రాత్రి అంటే కుప్పం మండలంలోని రామకుప్పం మండలం, అదేవిధంగా ననియాల గ్రామాల్లో రాత్రి జంట ఏనుగులు, అదేవిధంగా గుంపులుగా ఏనుగులు రోడ్ దాటుతుండగా కొంతమంది అటు వెళ్లే వాహనదారులు వీడియోని చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. మరోపక్క ననియాల గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల రామకుప్పం మండలం కావచ్చు, కుప్పం మండలంలోని రైతులు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయం గుప్పిట్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి తరచూ పంట పొలాలపైన, అదేవిధంగా దగ్గరలోని అడవుల్లో సంచరిస్తూ ఉంటాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు వాటిని గమనించి వాటికి వెళ్లే గమ్యాన్ని చూసుకుంటూ అక్కడ ఉన్న ప్రజలకి, అదేవిధంగా అక్కడ ఉన్న గ్రామస్తులకి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఏనుగులు ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ వచ్చి దాడి చేస్తాయని చెప్పేసి కూడా గ్రామస్తులందరూ భయపడుకుంటూనే ఉన్నారు. మరోపక్క అటవీ శాఖ అధికారులు కొంచెం నిర్లక్ష్యంగానే ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది కుప్పం కావచ్చు, పల్మనేరు కావచ్చు, మొత్తం కూడా ఇది ఎలిఫెంట్ జోన్ గా ప్రకటించినప్పటికీ ఈ ఎలిఫెంట్ జోన్ లో ఎప్పుడెప్పుడు ఏనుగులు ఎలా వెళ్తుంటాయి అనేది గ్రామస్తులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. అయితే అక్కడున్న గ్రామస్తులు కూడా ఎప్పటికప్పుడు పంట పొలాల్లోకి వెళ్లి పంట పొలాల్లో పనులు చేసుకుంటుండగా ఒకసారిగా ఏనుగులు వచ్చి వారిపై దాడి చేయడం, మరోపక్క పంట పొలాలను ధ్వంసం చేయడం తరచుగానే జరుగుతూ ఉంటాయి. అయితే దీని శాశ్వత పరిష్కారం కోసం ఇక్కడ రైతులు కావచ్చు, అదేవిధంగా గ్రామస్తులు కావచ్చు ఎప్పటి నుంచో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యమే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆ ఏనుగు సమాచారం ఎక్కడెక్కడ తెలుస్తున్నా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాడు వచ్చినప్పుడు అక్కడున్న గ్రామస్తులకు కావచ్చు, అదేవిధంగా ఆ రైతులకి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది పూర్తిగా అవగాహన కల్పించే విధంగా కూడా వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే పూర్తిగా అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ గుంపు ఏనుగులు, అదేవిధంగా జంట ఏనుగులు గత వారం రోజుల నుంచి కూడా అలచల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు మాత్రం దీన్ని మాత్రం సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు అయితే కోరుతున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. జత్వానీ కేసులో విచారణకు హాజరు కావాలని ఇద్దరు ఐపీఎస్లు నోటీసులు ఇచ్చారు. కాంతి రాణా, టాటా విశాల్ గున్నికి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో సిఐడి కార్యాలయానికి ఇద్దరు అధికారులు వచ్చే అవకాశం ఉంది.
జత్వాని కేసులో విచారణకు హాజరు కావాలని ఇద్దరు ఐపీఎస్లకు నోటీసులు ఇచ్చారు. కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో సిఐడి కార్యాలయానికి ఇద్దరు అధికారులు వచ్చే అవకాశం ఉంది. జత్వాని కేసులో విచారణకు హాజరు కావాలని ఇద్దరు ఐపీఎస్లకు నోటీసులు ఇచ్చారు. ఇక కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో సిఐడి కార్యాలయానికి ఇద్దరు అధికారులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఇట్లా ఈ రోజు గతంలో కలకలం రేపినటువంటి ముంబై సినీ నటి కాదంబరి జత్వానికి కేసు, వేధింపుల కేసుకు సంబంధించి ఆల్రెడీ విచారణ మరింత వేగవంతం అవుతుందని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు సిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడం, అట్లాగే అతన్ని రిమాండ్ పంపడం కూడా జరిగింది. తర్వాత అతన్ని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది. 3 రోజుల కస్టడీలో అతను చెప్పినటువంటి వివరాలను బట్టి నెక్స్ట్ కేసుకు సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారులు ప్రమేయం ఎవరిదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిఐడి అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు ముఖ్యంగా అప్పట్లో ఈ ఇష్యూ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతి రాణా టాటా, అట్లాగే డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని, వీళ్ళిద్దరికీ కూడా ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు విచారణకు వస్తారా రారా అనేది అయితే ఇప్పటి వరకైతే వాళ్ళ నుంచి ఎటువంటి సమాచారం లేదు. సిఐడి అధికారులు అయితే వాళ్ళు వస్తే ఎటువంటి ఏ విధంగా విచారణ చేయాలనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యి ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నోటీసులు ఇచ్చిన ఆల్రెడీ వీళ్ళిద్దరూ కూడా గతంలోనే కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా తీసుకోవడం జరిగింది. ముందస్తు బెయిల్ తీసుకున్న నేపథ్యంలో వీళ్ళిద్దరిని, అంటే సీతారామాంజనేయులు విచారణ తర్వాత అతను చెప్పినటువంటి వివరాలను బట్టి వీళ్ళ ప్రమేయం కూడా, ఆ ఘటనకు సంబంధించి వీళ్ళ ప్రమేయం కూడా ఉందని సిఐడి అధికారులు ఒక నిర్ధారణకు రావడం, అట్లాగే వెంటనే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ విచారణ ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించి ఇంకొకరిద్దరు, అంటే స్థానిక వెస్ట్ అప్పట్లో విజయవాడ పశ్చిమ ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు, అట్లాగే సిఐఎస్ఐలు కూడా ఉన్నారు. సిఐ సత్యనారాయణ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు చెప్పే వివరాలను బట్టి కూడా వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ప్రస్తుతం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకొని ఉన్నారు. దీనికోసం సిఐడి కూడా ముందస్తు బెయిల్ లో ఉన్నారు కాబట్టి కోర్టు అనుమతితో లాయర్ల సమక్షంలో వీళ్ళిద్దరిని ఇద్దరు ఐపీఎస్ అధికారులు సిఐడి కార్యాలయానికి వస్తే మాత్రం లాయర్ల వాళ్ళ న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో శ్రీనగర్, జమ్మూలోని జైళ్లు లక్ష్యమని వార్నింగ్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ జైళ్లలో హై ప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ జైళ్లలో భద్రత పెంచారు. పూంచ్ జిల్లాలో 5 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులు జైళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సిఐఎస్ఎఫ్ బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్ కొనసాగుతోంది. జైళ్లపై ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో శ్రీనగర్, జమ్మూలోని జైళ్లు లక్ష్యమని వార్నింగ్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ జైళ్లలో హై ప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ జైళ్లలో భద్రత పెంచారు. పూంచ్ జిల్లాలో 5 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులు జైళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సిఐఎస్ఎఫ్ బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్ అడవుల్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. దక్షిణ కాశ్మీర్ అడవుల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ప్రాంతం నుంచి అడవుల్లో 20 కిలోమీటర్ల మేర గాలింపు పూర్తి చేశారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో గాలింపు కొనసాగుతోంది. పహల్గామ్ చుట్టూ ఉన్న అడవుల్లో గాలింపు చేపడుతున్నారు. సర్చ్ ఆపరేషన్ లో ఆర్మీ, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. పహల్గామ్ అడవులను ఎన్ఐఏ 3D మ్యాపింగ్ చేసింది. కాశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదుల కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పూంచ్ జిల్లాలో ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. సురాన్ కోట్ అడవుల్లో ఉగ్రవాద స్థావరం గుర్తించాయి. 5 ఐఈడీలు, కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పూంచ్ జిల్లాలో 5 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులు జైళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సిఐఎస్ఎఫ్ బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు జైళ్లపై అటాక్ చేసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో జైళ్ల భద్రతపై సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు. దక్షిణ కాశ్మీర్ అడవుల్లోనే పహల్గామ్ ఉగ్రవాదులు ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. దక్షిణ కాశ్మీర్ అడవుల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ప్రాంతం నుండి అడవుల్లో 20 కిలోమీటర్ల మేర గాలింపు పూర్తి చేశారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో గాలింపు కొనసాగుతోంది. పహల్గామ్ చుట్టూ ఉన్న అడవుల్లో గాలింపు చేపడుతున్నారు. సర్చ్ ఆపరేషన్ లో ఆర్మీ, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. పహల్గామ్ అడవులను ఎన్ఐఏ 3D మ్యాపింగ్ చేసింది.
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్న తరుణంలో సమ్మె చేస్తే మౌలిక నక్కపై తాటిపండు పడిన విధంగా ఉంటుందన్నారు. ఆర్టీసీ కష్టాల నుండి బయటపడుతోందని సమ్మె వద్దంటూ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందన్నారు. ఇవాళ రేపు హైదరాబాద్ లోనే ఉంటానని ఉద్యోగులు తనను కలిసి సమస్యలపై చర్చించవచ్చన్నారు. పాత అప్పులు, పీఎఫ్, సీసీఎస్ బకాయిలు తగ్గిస్తూ ఉద్యోగుల పదవీ విరమణ రోజు అన్ని బెనిఫిట్స్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. మరోవైపు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. రేపు అర్ధరాత్రి నుండి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్ కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి మొదటి డ్యూటీ నుండి విధులు బహిష్కరిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. మహేందర్ రెడ్డి, ఆర్టీసీ కార్మికులతో చర్చించడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది. నేడు రేపు అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వారితో చెప్పడం జరిగింది. హైదరాబాద్ లోనే ఉంటానని కూడా పొన్నం ప్రభాకర్ రెడ్డి, అదే మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి స్పష్టం చేశారు. నిన్న తమను కలిసి సమస్యలు చెప్పుకోండి అనేటువంటి చెప్పుకోవడం జరిగిందో మరి మొత్తంగా వాళ్ళకు పిలుపు మేరకు అంటే వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అవన్నీ కూడా తనతోనే నేరుగా చెప్పాలని పొన్నం ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక పాత అప్పులు, పీఎఫ్, సీసీఎస్ బకాయిలు ఓటం తగ్గిస్తారు, అలాగే పదవి విరమణ రోజు బెనిఫిట్ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుందని ఇప్పుడు సమ్మె వద్దంటూ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకున్న విషయం అయితే తెలిసిందే. మరి ఇప్పటికే సంస్థ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషన్ సమ్మె నోటీసు కూడా నుంచి జేఏసీ నాయకులైతే అందించి సమ్మె బాట పడతామని వాళ్ళకి చెప్పడం జరిగింది. మొత్తానికి ఆ సమ్మెను విరమింపజేయాలి అనేటట్టు ఉద్దేశంతో మంత్రి అయితే రంగంలో దిగారు. ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. తనతో నేరుగా సమస్యలు చెప్పుకొని ఎంత మేర అవన్నీ కూడా క్లియర్ చేయగలమో అంత అవన్నీ కూడా స్పష్టంగా క్లియర్ చేస్తాం, అంత హామీ కూడా ఇస్తాం. తదుపరి అంటే ఇప్పుడు అంటే ప్రధానంగా తక్షణం చేయాలంటే ఇప్పుడే చేసేస్తాం, ఇంకా చేయాల్సిన అంటే అసాధ్యం ఇటువైపు ఏమైనా ఉంటే కాస్త సమయం తీసుకొని చేస్తాం అనేటువంటి విషయాలైతే మంత్రి కార్మికులకు, జేఏసీ నేతలకు, నాయకులకు అయితే చెప్పడం జరిగిందని తెలుస్తుంది. సో మొత్తానికి అయితే నేడు రేపు మొత్తంగా ఈ జేఏసీ నాయకులకు అలాగే కార్మికులు కూడా అందుబాటులో ఉంటానని కూడా క్లియర్ చెప్పడం జరిగింది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.